సినీ ఇండస్ట్రీలో పెద్ద హీరోయిన్స్ కూడా అప్పుడప్పుడు కాస్టింగ్ కౌచ్ వంటి చేదు అనుభవాలను ఎప్పుడో ఒకప్పుడు ఫేస్ చేసిన వారే కావడం గమనార్హం. ఇక ఒకప్పుడు తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బాలయ్య బామ పలుమార్లు ఓపెన్ గానే చెప్పేసింది. ఇందుగలడు అందులేడనే సందేహం వలదు అన్నట్లు సినీ ఇండస్ట్రీ సహా ప్రతి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే భూతం ఆడవాళ్ల పాలిట శాపంలా మారింది. ఇక అప్పట్లో సుశాంత్ రాజ్పుత్ మరణం తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో నెపోటిజంతో పాటు కాస్టింగ్ కౌచ్ కారణంగా టాలెంట్ ఉన్న నటులకు సరైన అవకాశాలు రావడం లేదని ప్రముఖ నటి రవీనా టాండన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే కదా. ఇక్కడ బడా ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళకే ఎక్కువ ఛాన్సులు వస్తున్నాయని రవీనా సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు తమ మాట వినని నటీనటులను తొక్కిపారేస్తారని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా టాలెంటెడ్ నటులపై ముందుగా పొగరు అనే ముద్ర వేస్తారు. బిహేవియర్ బాగాలేదంటూ తమకు అనుకూలమైన పత్రికల్లో వార్తలు రాయించి వారి క్యారెక్టర్ను దెబ్బతీస్తుంటారని చెప్పుకొచ్చింది. అలా తన కెరీర్ను నాశనం చేయాలని చాలా మంది ఎన్నో రకాల కుట్రలు చేసిన విషయాన్ని రవీనా టాండన్ పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు. దీని వెనుక పెద్ద కారణమే ఉంది. నేను వాళ్ళ బెడ్రూమ్ వరకు వెళ్లలేదనే కక్ష, వాళ్ళ లైంగిక కోరికలు తీర్చలేదనే కసితో తనపై లేనిపోని బురద చల్లారనే నగ్న సత్యాలను రవీనా చెప్పడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. కేవలం పడక సుఖం కోసమే కథానాయకుల కెరీర్లను నాశనం చేసే బ్యాచ్ ఒకటి బాలీవుడ్ లో ఇప్పటికీ ఉందనే విషయాన్ని ప్రస్తావించారు. రవీనా టాండన్ విషయానికొస్తే తెలుగులో బాలయ్యతో బంగారు బుల్లోడు సినిమాలో నటించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి ఇక్కడి అభిమానుల మనసు దోచుకుంది. లాస్ట్ ఇయర్ రవీనాకు కేంద్రం పద్మశ్రీ బిరుదుతో గౌరవించింది. రవీనా టాండన్ ప్రముఖ నిర్మాత రవి టాండన్ కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. సల్మాన్ హీరోగా నటించిన పత్తర్ కే ఫూల్ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మొహ్రా, అందాజ్ అప్నా అప్నా, దిల్వాలే వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ లో ఓ తరాన్ని తన నటనతో మెప్పించడం విశేషం. ఇక కేజీఎఫ్ సినిమాలో ఈమె రమికా సేన్ అనే ప్రధాన మంత్రి పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే కదా.